హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు అయితే మా ఇంటికాడ కాకరకాయలు కాసినాయి. ఇవన్నీ చూడు, ఇవన్నీ ఒక్కటే చెట్టుకు తెంపినాం. ఇంకా ఉన్నాయి కానీ మేమే తెంపలేదు చెట్టుకు, ఎందుకంటే అవి పైకి ఉన్నాయి, ఆ పైన అందుతలేవు అసలు. మా రాజన్ తెంపమంటే తెంపను అని అన్నాడు. కానీ మస్తు కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఈరోజు ఫ్రై చేసుకుంటాం. నేనే ఫ్రై చేస్తాయి ఈ కాకరకాయలు. నువ్వు చేస్తే మంచిగా ఉండదు. ఎవరు చేస్తామా? నువ్వు చేయి. నేనే చేస్తా. పైకి ఉన్నాయి కాకరకాయలు, అవి అంతలేవు. ఒక కిలో ఉంటాయా? కిలో వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇది వాటర్ పోస్తేనైతే దీనికైతే వాటర్ పోయాం, ఏం పోయాం. కాకపోయినా ఒక రోజు తప్పించి ఒక రోజు ఇన్ని కాకరకాయలు అయితే వెళ్ళుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ పైనకి అందుతలేవు మాకు. చాలా అంటే చాలా, అన్ని పండ్లు వండి కింద రాలిపోతున్నాయి. దొండ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక దొండకాయలు ఇక్కడ కాసినాయి చూడండి. ఆ దొండకాయలు రేపు తెంపాలి. దొండకాయలు అయితే ఇప్పుడు తెంపలేదు, ఎందుకంటే దొండకాయలు కూడా చాలా తెంపి. కానీ ఇక దొండకాయ చెట్టు కోసేసినాం, ఎందుకంటే మా పక్కన వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కోసేయమని చెప్పారు, అందుకే కోసేసినాం ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు దొండకాయలు ఏబట్టి నిమ్మ చెట్టు దాని కింద పడిపోయింది. నిమ్మ చెట్టు ఇక్కడ ఉంది చూడండి. ఇక నిమ్మ చెట్టు అయితే నిమ్మకాయలు బొచ్చలు కాసే, నిమ్మకాయలు బంద్ అయినాయి, కాకరకాయలు బొచ్చలు కాస్తాయి. ఇగో నిమ్మ చెట్టు ఇది. నిమ్మ చెట్టు మొత్తం కాకర చెట్టు దొండ చెట్టు కమ్మేసింది. దొండకాయలు అయితే తెంపలేదు ఫ్రెండ్స్. దొండకాయలు తీసిన రోజు మళ్ళీ మీకు చూపిస్తాం. ఇగో ఇదంతా దొండ చెట్టు పండు వారింది, చాలా రోజుల కాడ నుంచి వస్తుంది. దొండకాయలు కూడా బచ్చల కూర చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్, దాంట్లోనే. అగో బచ్చల పండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. బచ్చల పండ్లు చూడండి, ఈ బచ్చల పండ్లు ఇవి బచ్చల పండ్లు. ఎండ అయితే మస్తు కొడుతుంది. కూర వండినాం, అయినా మరి అది ఫ్రై చేస్తా నేనని, ఈ ఫ్రై కోసం అని ఇవి తెంపిండు. కూర వండినాక కూడా ఆ కూర తినలే ఫ్రెండ్స్. అన్నం కూడా తిననిస్తాడు నన్ను చక్కగా. ఇవి తెంపుదామని ఏం చేయాలి, మరి రాజు కోసం కష్టపడతాను ఫ్రెండ్స్ తెంపుడు. ఇక్కడనైతే టమాటా చెట్టు ఉంది ఫ్రెండ్స్, చూడురే ఎన్ని టమాటాలు కాసినాయో. అక్కడ కూడా ఉంది కానీ ఆ చెట్టు ఎండిపోయింది. టమాటాలు కొన్ని కోతులు తిన్నాయి. ఇగో ఇదైతే కోతి తిన్నది ఫ్రెండ్స్, ఇది కోతి తిన్నది. ఇది పండు వండి చిన్నగా అయ్యింది. ఇగో ఇక్కడ కూడా ఇది కూడా పండు వండింది, కానీ మేము తెంపలేదు, చూడలే. మేము అడుగున వాడ్డది, లేకపోతే చూసి తెంపుకునే వాళ్ళం. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని, ఒక్క టమాటా దూర పడ్డదిగా, దూర పడ్డాయి టమాటా పండ్లు, దూర పడ్డాయి. ఇగో ఇవి కూడా టమాటా కాయలే ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కూడా టమాటా కాయలే ఎన్ని కాసినాయి చూడుర్రి. వీటికైతే మేము ఏం మందులు గిందులు ఏం పోయలే, కనీసం నీళ్ళు కూడా పోయకుండా కూడా ఇదైతే కాసింది. ఇది మేము పెట్టలేదు, దానంతటా అదే వడి కాసింది. ఇటు నేను కూరగాయలు కోసి నీళ్ళు చల్లుతా, అయితే ఇది మొలిచింది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కూడా చాలా టమాటా చెట్లు, ఇగో మిరప చెట్లు మొలుతున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఇట్లా కూరగాయలు ఇంటి పక్కన పోతే చాలా మొలుతాయి ఫ్రెండ్స్, పోయండి కూరగాయలు కడిగిన నీళ్ళు. ఇగో ఇక్కడ టమాటా మొలక, ఇగో ఇక్కడ టమాటా మొలక, ఇక్కడ టమాటా మొలక, ఇక్కడ మొలుతుంది. ఇక బండల మధ్యలో మొలుతాను టమాటా చెట్టు. మా రాజా దొక్కుతాడు ఫ్రెండ్స్ ఈ టమాటాలను, ఊకే దొక్కుతాడు టమాటా చెట్లను చూడక. ఈ టమాటాలను కూడా ఇప్పుడు తెంపుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం దూరగా అయినాయి కదా. ఇవి ఇంట్లో ఎత్తే పండుతాయి, ఎందుకంటే కోతులు చూస్తే కథం చేస్తాయి అని ఇప్పుడే కొన్ని తెంపుతాను ఫ్రెండ్స్. ఇగో దూర పండ్లు టమాటాలు తెంపుతున్నాం ఫ్రెండ్స్. ఒక్క చెట్టుకే 1 కిలో 2 కిలోలన్నీ టమాటాలు అయితే కాసినాయి. ఇప్పుడైతే నేను ఒక 1/2 కిలో టమాటాలు తెంపుతాను ఫ్రెండ్స్. అవి పండనే వండలే కానీ తెంపుతాను, ఎందుకంటే కోతులతో ఖరాబ్ అవుతాయి అని తెంపుతుంది. కొంచెం దూరం వండినాయి ఫ్రెండ్స్. ఇగో ఇవైతే వదిలేస్తా, తెంపకుండా వదిలేస్తుంది. అవి పండేదాకా వదిలేస్తా. ఇవి దూరగా వండినాయి కాబట్టి తెంపుతుంది. కిలో టమాటా ఎంత దక్కినా 50 రూపాయలు అయితే దూరగా వండినాయి ఫ్రెండ్స్. ఇంకా చిన్న టమాటాల చెట్టు చూపెడతా ఫ్రెండ్స్. ఎక్కడ చిన్న టమాటాలు ఇక్కడ ఉంది చూడూరి ఫ్రెండ్స్. ఇదైతే మా పొయ్యి కాడ మొలిచింది. ఇక్కడైతే చిన్న టమాటాల చెట్లు మొలిచింది ఫ్రెండ్స్. మేమైతే ఇవేవి పెట్టలే, ఇవే మొలిచినాయి. నేను కూర వండి కూరగాయలు నీళ్ళు కడిగిన నీళ్ళు ఇటు వస్తే ఇవి మొలిచి, ఇవి కూడా చాలా అంటే చాలా కాసినాయి ఫ్రెండ్స్. చూడూరి కొన్ని పండినాయి, పండిన వరకే తెంపుతాను. ఇది మా చెట్టు మొత్తం పొయ్యి కాడ ఉందని మా మామయ్య అట అన్నాడు, కానీ ఇటు అంట దీనికి గాలి ఆడతలేదు అట, అంటే ఇరిగిపోయినట్టు అవుతుంది ఈ చెట్టు ఇటు అంట.
ఇంకా సగం అల్లనే ఉంది. అది ఏం టమాటాలు మళ్ళీ కుదిరితే కథం. ఇంకా సగం అల్లనే ఉంది కానీ వస్తలేదు. అది ఏం చేయాలి, చెట్టు ఇరుగుట్టట్టుంది. చిన్న టమాటాలు అయితే తెంపుతున్నాం. టమాటాలు వండుకున్నారా ఫ్రెండ్స్? మీరు చిన్న టమాటాలు అంటారా లేకపోతే రాములకాయలు అంటారా? రాములకాయలు అంటే వేరేగా, ఇవే రాములకాయలు అంటే. కాదు, కొంతమంది ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇటు సైడ్ చిన్న టమాటాలు అని అంటాం. సేమ్ టమాటా పళ్ళ లెక్కనే ఉంటాయి, కాకపోతే పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి పచ్చడి నూరుకున్నా కూడా మస్తు ఉంటాయి, చాలా బాగుంటాయి. మా రాజుకు ఈరోజు ఇది పచ్చడి నూరుతా, చాలా వెళ్తే ఇవి పట్టుకో చూడురు ఫ్రెండ్స్. ఇవి వెళ్ళినాయి, ఇంక నల్లు ఉన్నాయి, తెంపుతాన్నా. మా రాజైతే కొంచెం కూడా వెళ్ళిపోతలేదు ఫ్రెండ్స్. ఇలానైతే చెట్టు పెద్దగా ఉంది, కాకపోతే ఇది వస్తలేదు ఫ్రెండ్స్. పండ్లు తెంపు అట్లా ఉండాలి చెట్టు. దొండకాయలు ఎంత అయిపోవు అసలు. నువ్వేం చేస్తావు? ఉన్నది ఉన్నది ఉన్నది. తిరగాలి, చెట్టు తిరగాల మళ్ళా. అట్లా ఉన్నాను. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒక కిలోన్నర కాయలు అయితే ఉన్నాయి. నేనైతే ఇవేవి చెట్టు, టమాటా చెట్టు కానీ, కాకరకాయ చెట్టు కానీ, దొండకాయ చెట్టు, దోసకాయ చెట్టు. దోసకాయలు కూడా మొన్న దాకా చాలా కాసినాయి, పెద్ద పెద్దగా, ఒక్కొక్కటి ఇంత కాసింది. కానీ నేను తినలే అవి. మా రాజు తినలేదు, కాకపోతే మా రాజు అయితే అవి కాసినప్పుడు చూసి కాపాడేయండి ఫ్రెండ్స్, కోతులు తినకుండా. కానీ మా రాజు అయితే ఒక్కటి తినలేదు, మేమే తిన్నాం. నేను మా మామ. దూర తెంపు దాని కొంచెం నీ రైట్ సైడ్ ఇప్పటిదాకా పట్టుకున్న కొమ్మకే, ఇప్పటిదాకా పట్టుకున్న కొమ్మ దాని దూర చూడు. నువ్వు మంచిగా కోతులకు బయట పెడతావు తీసి తినిపోరే అని. అలా పెడితే దానికి గాలి లేదు, వెళ్ళలేదు గాడుపు. కోతులకు మంచిగా గాడుపు ఉంటుంది. ఇప్పుడు ఇక కిలోకి ఎంత దొరికేనా? 50 రూపాయలు టమాటా. మీరు కూడా ఇట్లానే పెంచండి ఫ్రెండ్స్ ఇంట్లో చెట్లను. మేమైతే ఇవేం పెంచలే, నీళ్ళు పోయలే, ఏం చేయలే. కాకపోతే ఈ కాయలు అయితే తెంపుకుంటాను చెట్టుకి. ఎందుకంటే ఇవి దూరంగా అయినాక తెంపుతా. ఇవేమో ఇంట్లో ఎత్తాం, మా అక్క పెడతా టమాటాలు. ఇక్కడ కూడా మొలిచింది కానీ ఇక్కడ చెట్టు అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు ఎండిపోయింది ఎందుకో ఏమో, వాటర్ పోయలే, నీడకుంది, అందుకే ఎండిపోయింది. టమాటానైతే పండింది. ఇంకొక చెట్టు ఇక్కడ మొలిచింది, టమాటా చెట్టు. దీనికి కూడా చిన్న టమాటా కాసింది. చెట్టు ఇదైతే అల్లనే 2 వందల చెట్టు. కాకపోతే వీళ్ళు కొట్టేసిరు దీన్ని, ఎందుకంటే కోతులు వస్తున్నాయని కొట్టేసిరు. దీంట్లోనైతే ఇగో ఇది చీమలని, అవి చీమల పుట్ట చూడు, 2 చీమలు వెళ్తానేమో తీయంగానే. ఈ మైదా చెట్టు ఇన్ని రోజులు దీని మీదనైతే దొండకాయలు, మస్తు దొండకాయలు ఉండే కానీ మా మామయ్యనే దీన్ని కోసేసిండు. దాన్ని అక్కడ లోపల ఉండే దొండకాయలు చాలా అత్తనే మా ఇంటి పక్కన వాళ్ళ సైడ్ వెళ్ళిందని కోసేసింది ఫ్రెండ్స్. ఇదంతా దొండ చెట్టే, మస్తు దొండకాయలు కాసేది. కాకర చెట్టు దీని మీద కూడా వస్తుంది ఫ్రెండ్స్. అగో అక్కడ ఒక దొండకాయ కనిపిస్తుంది. తెంపకుండా రేపు తెంపుకుందాం కానీ ఉండని అవి అని చెప్పి తెంపుదాం రేపు. కాకరకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి, మేమైతే చూసుకోలే. ఆడొకటి ఉంది, ఆడొకటి షేక్ కాడ కూడా ఉంది. అవ్వడా ఇంకోటి? ఇంకొకటి ఎక్కడ? ఇక అది ఫ్రెండ్స్ మేము చూడలే, ఇవి మాకు దొరికినాయి. పట్టుకో.
అటో పనులు వేసినావు. అటైతే మా రాజు కాకర పండ్లు అన్నీ ఇసిరెత్తాడు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ మొలవాలని. కానీ నేను మొలిచినా పీకెత్తా ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ కాకర చెట్టు మొలిచింది, దొండ చెట్టు మొలిచింది. ఏ కాకర చెట్టు అది? ఇగో ఫ్రెండ్స్ కాకర చెట్టు ఇక్కడ మొలిచింది, కానీ నేనైతే వీకెత్తా, ఎందుకంటే ఇక్కడ వస్తే అటు అన్ని మోరులోకి పోతాయి, అందుకనే ఇక అటు సైడ్ మోరు ఉంది, అందుకనే ఇక్కడ వీకెత్తా. ఇక్కడ కాకర చెట్టు మొలిచింది, ఇంకో ఇక్కడనైతే దొండ చెట్టు మొలిచింది ఫ్రెండ్స్. అది ఎక్కాలి, అది తీగ చిన్న పందిరేయాలి ఇట్లా. ఇంకా ఇట్లా ఇటు ఒక 2 గుంజలు నాటి చిన్న పందిరైతే మంచిగా ఉంటుంది. ఈ కల్మాక్ చెట్టు అయితే మా మామయ్య మొన్న పెట్టిండు ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఓ వీక్ వచ్చి నర్సరీలోకి వెళ్ళి గది తెచ్చి అలా ఇట్లా ఇట్లా కట్టెతోటి ఇట్లా ఎత్తి దానికి రోజు నీళ్ళు పోతాడు ఫ్రెండ్స్. అది ఏనుకుంటుందో చచ్చిపోతుందో చూడాలి. రోజైతే నీళ్ళు అయితే పోతాను అందరం. ఇదైతే మేమైతే పెట్టలేదు, కానీ అది మొలిచింది, అదే మొలిచింది. ఏం చెట్టు అది? ఈ నందివర్ధనం చెట్టు. ఇక్కడ కనకాంబరాల చెట్లు మస్తు ఉండే ఫ్రెండ్స్, మా మామయ్య అన్ని తవ్వేసిండు తెలియక. ఇది జామ చెట్టు అయితే నేను వచ్చిన కొత్తలో ఇదే మొలిచింది, ఇది కూడా మేము పెట్టదే, అదే మొలిచింది. ఇప్పుడు ఇంత పెద్దగా అయింది, వచ్చేసరి కాయలు కాస్తుంది. దొండకాయలు రేపు నమ్ముకుంది అంతే కదా. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.